నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రోటరీ వెస్ట్ క్లబ్ సేవలు అభినందనీయం. గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అధికార పర్యటనలో భాగంగా విరివిగా సేవా కార్యక్రమాలు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పలువురిని సత్కరించిన రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ రవీంద్ర తదితరులు. పేదలు సాగు చేసుకుంటున్న భూములు వారికే చెందాలి. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేసిన అనంతరం మాట్లాడిన సిపిఎం మరియు వివిధ సంఘాల నాయకులు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మనుబోలులోని ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యాధులపై ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వివరించిన డాక్టర్ పూజిత. ముగిసిన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. గూడూరు రైల్వే క్వార్టర్ సమీపంలో కొలువైయున్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో విశేష పూజలు. అనంతరం శివ పార్వతులు, వినాయక, సుబ్రహ్మణ్య స్వామి వార్లకు వైభవంగా పల్లకీ సేవ. రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో విరివిగా సేవా కార్యక్రమాలు జరిగాయి. రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ రవీంద్ర అధికారిక పర్యటనలో భాగంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో ఈ కార్యక్రమాలు జరిగాయి. స్థానిక డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ రవీంద్ర, వేద రవీంద్ర అధికారిక పర్యటనలో భాగంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. బుస్సారెడ్డి కుంతలమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సహకారంతో మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి దాతగా రొటేరియన్ శ్రీకాంత్ రెడ్డి వ్యవహరించారు. అలాగే డాక్టర్ శ్రీలక్ష్మి పిఎం రావు దంపతుల దాతృత్వంతో హాకీలో గెలుపొందిన క్రీడాకారులకు నగదు ప్రోత్సాహాలు, హాకీ క్రీడాకారులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. నెలబల్లి సిద్ధారెడ్డి దాతృత్వంతో చిల్లకూరు ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు క్రీడా సామాగ్రి అందజేశారు. గురు పూజోత్సవం సందర్భంగా పలువురు ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ రవీంద్ర మాట్లాడుతూ రోటరీ వెస్ట్ క్లబ్ సేవలు అభినందనీయమన్నారు. నిత్యం పేదలకు ఉచిత విద్య, వైద్యం అందించడమే కాకుండా క్రీడలను ప్రోత్సహించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. మున్ముందు మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఆయన వివరించారు. మూడుకు సపోర్ట్ చేసుకొని వస్తూ ఉంది. అలాగే స్పోర్ట్స్కు సపోర్ట్ చేసింది. థ్యాంక్ యూ మేడం శ్రీలక్ష్మి గారు, పిఎం రావు గారు, ఇద్దరికూ ధన్యవాదాలు. డిస్ట్రిక్ట్ 3160 తరపు ఇద్దరికూ ధన్యవాదాలు. గూడూరు వెస్ట్ క్లబ్కు ఇప్పుడు నేను వచ్చి మార్నింగ్ నుంచి నేను అబ్జర్వ్ చేసింది యూనిటీ. ఈ యూనిటీ ఉంటే 100% అన్ని క్లబ్లలో యాక్టివ్ ఉంటుంది, వైబ్రెంట్గా సర్వీస్ చేస్తుంది. దాని ఎగ్జాంపుల్ గూడూరు వెస్ట్ క్లబ్. ఈరోజు ఇక్కడ 3 ప్రాజెక్ట్స్ని చేశారు ఇప్పుడు గూడూరు వెస్ట్ క్లబ్లో. ఇంకా మరికొందరు మాట్లాడారు. మాకు సీనియర్ రొటేరియన్స్ శ్రీలక్ష్మి పిఎం రావు గారు, రామ్మోహన్ రావు గారు బాగా మంచి అసెట్స్ మాకు వాళ్ళిద్దరు. రిమైనింగ్ మెంబర్స్ కూడా మాకు ప్రోగ్రామ్స్ ఇచ్చి బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. శ్రీకాంత్ రెడ్డి గారు కూడా ఈరోజు 5 ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. 5 ప్రోగ్రామ్స్కి డోనర్స్గా శ్రీకాంత్ రెడ్డి గారు, పిఎం రావు గారు, నెలబల్లి సిద్ధారెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హాకీ క్రీడాకారులకు నెలవారీ పౌష్టికాహారం ఇవ్వడం జరిగింది. దాతలు శ్రీలక్ష్మి, రొటేరియన్ పిఎం రావు గారు. ప్రాజెక్ట్ కాస్ట్ 5,000 రూపాయలు. గవర్నర్లోనే జడ్పీ హస్కు చెల్లకూరు నందు విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ. దాతలు రొటేరియన్ విజయభాస్కర్ రెడ్డి గారు మరియు రొటేరియన్ రాఘవరెడ్డి గారు మరియు గవర్నర్లోనే ఇన్స్టాలేషన్ ఫంక్షన్ సందర్భంగా విద్యార్థికి స్కాలర్షిప్ కింద 2,16,000 రూపాయలు ఇవ్వడం జరిగినది. మరియు గవర్నర్లోనే మరొక ప్రోగ్రాం ఎస్వి అబ్దుల్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత రొటేరియన్ శ్రీకంటి రామ్మోహన్ రావు గారి ఆర్థిక సహకారంతో మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ ఇందిరానగర్ నందు
6,000 రూపాయలు విలువ చేసే బుక్స్ అందజేశారు. Enthusiastic Rotarians like Vijay Bhaskar and the previous presidents, Rahul and Dhananjay and Sanat, all these people, I think they may reach a century also. I have every hope that they will reach. And one more thing, almost all the members have contributed their mind, especially our Sri Lakshmi P.M. Lambar, and then Ramon Lambar, and then our Sri Ram Reddy. So that they, whatever they can do for me, to their this thing. And that's why the club is going leaps and bounds. Very happy. It is a special day for us because our Rotary Governor Ravindra Garu is visiting our club. And along with the team, best of luck. Mela Ravindra Garu also visiting. Welcome to you both from our club, sir. So I joined Rotary along with Gopal Reddy. Almost we joined 4 people. Almost 40 years completed. So after joining Rotary, we are attracted towards service college. సో ఆ 2006 సంవత్సరంలో చాలా నేర్చుకున్నాను. అసలు ఏది 40 క్లాసెస్ వేదికపై ఎలా మాట్లాడాలి, ముందు ఎవరు అడ్రస్ చేయాలి, ఎవరు పిలవాలి, మీడియా మిత్రులతో ఎట్లాగా కోఆర్డినేట్ చేసుకోవాలి, చాలా నేర్చుకున్నాను. అండ్ మా మిత్రుడు నాలుగు గారు కోఆపరేషన్తో ఇట్ వాస్ వెరీ సక్సెస్ఫుల్ ఇయర్. అనంతరం దాతలకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ రామకృష్ణ స్వరూప్, క్లబ్ అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి, కార్యదర్శి రాఘవరెడ్డి, జోనల్ ట్రైనర్ వాసు గౌడ్, పీడీజీ మునిగిరీష్, సీనియర్ రొటేరియన్లు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, శ్రీకంఠి రామ్మోహన్ రావు, నాసిన నాగులు, సనత్ రెడ్డి, బండి ధనుంజయ రెడ్డి, తాళ్ళూరు శ్రీనివాసులు, కోదండ రామయ్య తదితరులు పాల్గొన్నారు. పేదలు సాగు చేసుకుంటున్న భూములు గుర్తించి రీసర్వేలో న్యాయం చేయాలని సిపిఎం నాయకులు దేవదానం తదితరులు కోరారు. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయంలో నాయకులు, సాగుదారులు తదితరులు కలిసి అధికారులకు వినతి పత్రం అందజేశారు. మనుబోలు మండలంలోని కాగితాలపూరు గ్రామానికి చెందిన హరిజన, గిరిజన, వెనుకబడిన కులాలకు చెందిన నిరుపేదలతో కలిసి సిపిఎం మరియు వివిధ సంఘాల నాయకులు రెవెన్యూ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. అనంతరం కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు దేవదానం తదితరులు మాట్లాడుతూ కాగితాలపూరు గ్రామంలోని సర్వే నెంబరు 148, 151/2, 161, 165/1లలో ఉన్న 64 ఎకరాలను 180 కుటుంబాల పేదలు గత 22 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నారని, తాజాగా చేసే రీసర్వేలో సాగు గుర్తించి పేదలకు న్యాయం చేయాలని వారు కోరారు. మనుబోలు మండలం కాగితాలపూరు గ్రామంలో గత 35 సంవత్సరాలుగా పేదలు సాగు చేసుకుంటున్నటువంటి ప్రభుత్వ భూమి 141, 151/2, 161, అలాగే ఈ 168 నెంబర్లలో దాదాపు 78 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. ఆ ప్రభుత్వ భూమిని చుట్టూ పుట్ట కొట్టి దాదాపు 180 మంది పేదలు, దళిత బడుగు బలహీన వర్గాల పేదలు గత 35 ఏళ్ల నుంచి సాగు చేసుకుని పంటలు పండించుకుంటూ ఉన్నారు. ప్రభుత్వం కూడా, ఆనాటి తహసీల్దారులు కూడా వాళ్ళ యొక్క సాగును గుర్తించి సాగు చేస్తున్నట్టు కూడా అధికారికంగా కూడా ఇచ్చారు. అప్పటి నుంచి అనేక మార్లు పేదలు ఆ భూములు మాకు హక్కు కల్పించమని అనేక పర్యాయాలు తహసీల్దార్ గారిని అడగడం జరిగింది, కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కానీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుంటున్నారు. కారణం ఏమిటంటే ఈ భూములకి ఎవరో ప్రభుత్వ భూములని రికార్డులు తేలుస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో ఒక 4-5 కాలంలో అది ఇనాం భూమి దొడ్లో వారి పేరు మీద ఉంది కాబట్టి వాళ్ళు హక్కుదారులని, వాళ్ళకు ఇవ్వాలని రకరకాలుగా మాటలు చెప్తున్నారు. కానీ వాస్తవంగా 35 ఏళ్ల నుంచి పేదల ప్రభుత్వ భూమి, అనాధీన భూమి రికార్డులు కూడా అట్టే ఉన్నది. మధ్యలో వీళ్ళందరూ రకరకాల అధికార పార్టీ నాయకుల వత్తాసు చూసుకొని, వాళ్ళ అండ చూసుకొని ఇక గ్రామంలో పెత్తందారులు రోజు భయపెట్టి పేదలని ఆ భూములు మాయి, అంటే అలాగే రెవెన్యూ అధికారులను కూడా మభ్యపెట్టి ఆ భూములు మాకు హక్కులు కావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా బాధాకరం. గ్రామంలో ఉన్న పేదలు 35 ఏళ్లకు సాగు చేసుకుంటున్న అక్కడున్న నిరుపేదలకు పట్టాలు ఇవ్వాలా, వాళ్ళ హక్కు కల్పించాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. ఈ కార్యక్రమంలో పార్టీ వివిధ సంఘాల నాయకులు పుల్లయ్య, ఆదిశేషయ్య, వెంకటేశ్వర్లు, ముత్యాలయ్య,
బ్రహ్మయ్య, శ్రీనివాసులు, రామయ్య తదితరులు పాల్గొన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారిని డాక్టర్ పూజిత తెలిపారు. మనుబోలులోని ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మండలంలోని పలు ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలుతున్నాయని తెలిపారు. జలుబు, జ్వరం, ఒళ్ళు నొప్పులు ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలని సూచించారు. మధుమేహం ఉన్న వారికి ఇన్ఫెక్షన్ త్వరగా చేరే అవకాశం ఉందని, వారు ఖచ్చితంగా మాత్రలు వాడాలన్నారు. కాచిన నీటినే తాగాలని ఆమె వివరించారు. నేను డాక్టర్ గేయ పూజిత, మనుబోలు పిహెచ్సి వైద్యాధికారి. మనకి సీజనల్ వ్యాధులు అనేటివి ఒక్కొక్క ఋతువులో చాలా విధాలుగా వస్తాయి. ప్రస్తుతానికి మనకి దగ్గు, జలుబు, జ్వరము, ఒళ్ళు నొప్పులు ఇలాంటివి చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఇవి వైరల్ డిసీజెస్ వల్ల, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల చాలా కామన్గా ఉంటాయి. మనం ఇంట్లో నుంచే ఇవి రాకుండా చూసుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఫస్ట్ తాగే నీటి నుంచి, తాగే నీరు మనం బయట చల్లనీళ్ళు షాపుల్లో అట్లంటే అట్లా తాగకుండా ఇంట్లో మంచినీళ్ళు కాంచి చల్లార్చుకొని వాటిని చేతులు కడుక్కొని తాగడము అట్లా మెయింటైన్ చేసామంటే బాగుంటుంది. నెక్స్ట్, షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఈజీగా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు ట్యాబ్లెట్స్ ఖచ్చితంగా వేసుకుంటూ టెస్టింగ్ చేసుకుంటూ ఉండాలి. దోమల బారి నుండి కూడా మనము మస్కిటో నెట్స్ అనేవి, దోమతెరలు అట్లాంటివి వాడి, తర్వాత సాయంత్రం ఇంకా దోమలు ఎక్కువ అవుతున్నాయి అంటే డోర్లు వేసేసుకోవడము అట్లాంటివి చేసుకున్నామంటే చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి డెంగ్యూ, మలేరియా జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. గూడూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక విశ్రాంత ఉద్యోగుల భవనంలో జోన్ చైర్మన్ ఎంజేఎఫ్ లైన్ ప్రసాద్ పర్యటన సందర్భంగా ఉపాధ్యాయులు, విశ్రాంత ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. లైన్ రూపేష్ ఆర్థిక సాయంతో శ్రీ సరస్వతి శిశు మందిర పాఠశాలకు విద్యానిధికి 7,500 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు రమణయ్య, క్లబ్ ప్రతినిధులు రవిచంద్రారెడ్డి, వీరేంద్రనాథ్, షేక్ రియాజ్ అహ్మద్, ఎంవి రమణయ్య, మురళీరెడ్డి, చెంచరామయ్య, డాక్టర్ చంద్రహాస్, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు సుమారు ఒక 65 కుర్చీలు స్టడీ చేసి పిల్లలకి ఇచ్చేదానికి సమాయత్తమైనను నేను పుట్టిన గ్రామమైనటువంటి సైదాపురం పరిసరాలకి ఇవ్వాలని అంతా రెడీ చేసుకున్నాను. ఇంకా ఈ విధంగా ఇక నేను ఏదైనా తీసుకుంటే ఇక దాని మీదనే ఒక చేయాలని నాకు ఉత్సాహం ఉంటుంది. అందుకని నా వంతు ప్రయత్నంగా చేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో మనకి అడిగిన వెంటనే మా యొక్క విన్నపాన్ని గుర్తించి మన జోన్ చైర్మన్ గారైనటువంటి ప్రసాద్ గారు రావడం చాలా సంతోషం ఉంది. ఈరోజు ఆయన అదిగాక తమిళనాడులో జన్మించడం జరిగింది. వారి పూర్వీకులు మన నెల్లూరు జిల్లా సర్వేపల్లి గ్రామస్తులు కాబట్టి వారి ఇంటి కూడా సర్వేపల్లి అని వచ్చిందని చెప్పి నాకు తెలిసినటువంటి విషయమే. వారు వారి యొక్క ప్రాథమిక విద్య తమిళనాడు తిరుత్తణిలో, అదేవిధంగా తిరుపతిలో, చెన్నై యూనివర్సిటీలో చేసి ఎంబీఏ చేసి వారు తత్వశాస్త్రంలో ప్రావీణ్యం పొంది అక్కడనే మన మద్రాస్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా జాయిన్ అయ్యి అక్కడి నుంచి వారి యొక్క ఉపాధ్యాయ వృత్తిని గూడూరులో చాలా కాలం పనిచేశారు. ఆయన ఇంతకాలం గూడూరులో పనిచేసి రిటైర్డ్ ఎంప్లాయీస్ కంటూ ఒక భవనం కావాలి అనే మంచి ఆలోచనతో ముందుకు వచ్చి, అదేవిధంగా మా రియాజ్ గారి వాళ్ళ మేనమామ ఆయన ఆశీస్సులతో, ఎందుకంటే అలుపెరగనటువంటి సేవా దృక్పథం కలిగిన అల్లాబక్షి గారు, భాషా గారు అంటారు అందరూ కూడా, ఆయన సారథ్యంలో ఇంత మంచి బిల్డింగ్ కట్టిన వారికి ప్రత్యేకమైనటువంటి వ్యవస్థకైనా ఒక కుటుంబంకైనా తల్లి, తండ్రి, గురువు ప్రధాన పాత్ర వహిస్తారు. అదే ఈ క్లబ్ కూడా నేను తల్లిగా మా
మా ప్రెసిడెంట్ రమణయ్య గారిని పోలుస్తూ, తండ్రిగా కార్యదర్శిని పోలుస్తూ, గురువుగా ట్రెజరర్ గారిని పోలుస్తూ ఒక 3 బుక్స్ తీసుకొచ్చాను సార్. వారికి అందజేస్తాను. అంటే తల్లి పెద్ద అయినా తల్లి చేతుల్లో మొత్తం ఉన్నా కూడా చాలా శాంతంగా ఉండాలా అంటే ప్రెసిడెంట్ గూడూరులోని టీఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో వైజేపీ లయన్స్ క్లబ్, రోటరీ వెస్ట్ క్లబ్ క్యాలెండర్ ఈవెంట్స్లో భాగంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. క్లబ్బుల్లో ఉన్న ఉపాధ్యాయులను వారు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సుధాకర్, చంద్రశేఖర్ రెడ్డి, రవీంద్రారెడ్డి, మురళీరాజు, శివరాం, ఆర్వీరావు, మురళీనాయుడు, శ్రీనివాస్ యాదవ్, ప్రసాద్, గోపీనాథ్ రెడ్డి, ఇంతియాజ్, మురళీరెడ్డి, కృష్ణ, భాస్కర్ రెడ్డి, శివ, హరి, హైమావతి, కావేరి తదితరులు పాల్గొన్నారు. నిలబెట్టారు. వారందరికీ మన ఎక్కడున్నా కూడా ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి మన లయన్స్ క్లబ్ తరఫున పేరు పేరున ధన్యవాదాలు. అయితే ఈరోజు ఒక సంతోషించదగ్గ విషయం ఏంటంటే, కొత్తగా చేరిన మన లైన్ మిత్రుడు వెస్ట్ క్లబ్ మా సోదరుడు బుర్రి శివ గారు వాళ్ళ స్నేహితుడు స్వర్ణాంధ్ర భారతి కాలేజీ నవకోటి గారిని ఒక రిక్వెస్ట్ అడిగారు. ఇట్లా నేను లయన్స్ క్లబ్లో జాయిన్ అయ్యాను, మా క్లబ్ ద్వారా ఎవరైనా పేద పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని మీ స్కూల్లో ఫ్రీగా చదివించేదానికి ఏమైనా అవకాశం ఇస్తారని అడిగితే, తలమానికంగా ఉన్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా మనం ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ కానీ, టౌన్ కానీ, వెస్ట్ గూడూరు కానీ ప్రెసిడెంట్స్ అందరూ కూడా ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. నాకు తెలిసిందల్లా ఒకటే, ఎంతోమంది ప్రపంచంలో అనేక మంది గురువులు ఉంటారు. చేతి వృత్తులకి గురువులు ఉంటారు, కంప్యూటర్స్కి గురువులు ఉంటారు, మెకానికల్కి గురువులు ఉంటారు. అన్ని గురువుల కన్నా కూడా ఉత్తమమైన గురువు ప్రధానోపాధ్యాయుడే అనేది నా ఉద్దేశం. ఎందువల్లంటే ఇక్కడ ఈ గురువుగా నేర్చుకున్న తర్వాతే అన్ని విద్యల్లోకి వెళ్తారు కాబట్టి. అదే క్రమంలో ఈ సంవత్సరం మన క్లబ్బులు 3 క్లబ్బులు ఉన్నాయి కాబట్టి ఈ క్లబ్లో ఉన్న టీచర్స్ని ఎవరు ఉన్నారనేది మనం ఎన్నిక చేసి వారందరికీ కూడా ఇక్కడ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు సందర్భం. ఈ సందర్భాన్ని ఉత్తమ ఉపాధ్యాయులకి సన్మానం చేయాలనే ఒక తలంపుతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన చంద్రశేఖర్ రెడ్డి గారికి, అదేవిధంగా రవీంద్ర రెడ్డి గారికి, మన మురళీరాజు గారికి మరియు మన శివరాం గారికి. గూడూరు 2వ పట్టణ పరిధిలోని మినీ గురుకులంలో శ్రీకృష్ణ సేవా సమితి దాతృత్వంతో ఉపాధ్యాయులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ నెలలో పుట్టిన 13 మంది విద్యార్థులచే కేక్ కట్ చేయించి సంబరాలు చేశారు. అనంతరం మయూరి శ్యామ్ యాదవ్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ప్రిన్సిపాల్ వెంకటేశ్వరులు, ప్రధాన ఉపాధ్యాయుని మేరీ ప్రీత, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరము టీచర్స్ ఉపాధ్యాయ దినోత్సవంగా మనము జరుపుకుంటూ ఉన్నాం. సర్వేపల్లి రాధాకృష్ణ గారు మొదట ఉపాధ్యాయులుగా, తర్వాత రాష్ట్రపతిగా ఆయన వ్యవహరించారు. కాబట్టి అంత రాష్ట్రపతి అయినా కూడా ఆయన రాష్ట్రపతి పదవి కంటే కూడా తన ఉపాధ్యాయ వృత్తిని ఆయన గౌరవించాడు. అందుకనే ఆయన పుట్టినరోజుని మనము ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ దినాన్ని పురస్కరించుకొని మన పాఠశాలలో ఈ యొక్క టీచర్స్ డేని మనం ఈరోజు జరుపుకుంటూ ఉన్నాము. సారు మయూరి స్వీట్స్ శ్యామ్ సార్ గారికి నాకు నా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా కొన్ని విషయాలు చెప్పాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అవి సరదాగా వింటారని చెప్పేసి నేను ఆశిస్తున్నానమ్మా. ఇదివరకు ఇక్కడ నేను 3 నెలల వరకు ఇక్కడ హెడ్ మాస్టర్గా పనిచేసుకున్నాను. దాంట్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కానివ్వండి, మీరు కానివ్వండి, కొందరు వాళ్ళల్లో కొందరు లేరులేండి, చాలా బాగా తెలుసు మీరు నాకు. నన్ను కూడా మీరు బాగా గుర్తించారు అనుకుంటున్నాను. ఏదేమైనప్పటికీ చాలా చాలా భవిష్యత్తు ఉన్నటువంటి మీరు ఈ చక్కటి వాతావరణం కలిగినటువంటి మినీ గురుకులంలో చదవడం అనేది మీ అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇక్కడ చెప్పేటటువంటి ప్రతి విషయం కూడా
వేదంలో ఉన్నటువంటి వాక్యాల కంటే ఎక్కువగా ఉంటుంది. శ్రద్ధగా విని గురువుల్లో చెప్పింది అర్థం కాకున్నప్పుడు కూడా మీరు రెండోసారి అడిగితే ప్రతి గురువు కూడా చెప్పేదానికి వాళ్ళు ముందుంటారు. కాబట్టి అర్థం కాకపోతే అడగండి, తద్వారా మీకు మళ్ళీ గురువులు చెప్తే అర్థం చేసుకున్న తర్వాత మీరు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి వస్తారు. అంతేనా? అదేవిధంగా మీరు సమాజంలో మీ తల్లిదండ్రులు పోతా ఉన్నా అనుకో, మీరు బాగా ఉన్నత స్థాయికి వచ్చిన తర్వాత మీ తల్లిదండ్రులకు గౌరవం పెరగాలంటే అది మీ వల్లనే పెరగద్దు, అది అవునా కదా? కాబట్టి మీరందరూ కూడా చదువు మీద కష్టపడి కాకుండా ఇష్టపడి చదవండి, తద్వారా మీరు మంచి భవిష్యత్తుకు వస్తారు. కాబట్టి మీరు బాగా చదవాలని చెప్పి కోరుకుంటున్నా. అదేవిధంగా ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథులు చేసినటువంటి వెంకటేశ్వర గారు మొన్నే రిటైర్డ్ అయ్యారు. ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని సార్ని సన్మానం కాదు, ఇది గురువులు మనం గౌరవించుకోవాలి. కాబట్టి ఈరోజు సార్ని మనం గౌరవించుకున్నాం మనందరూ కలిసి. అదేవిధంగా మనకి 2-3 కొటేషన్స్ టైం లేదు కాబట్టి నెక్స్ట్ మనం కేక్ కటింగ్ వచ్చి మాట్లాడదాం. ఇప్పుడు పెద్దలు ఉన్నారు కాబట్టి వేరే కార్యక్రమం ఉన్నాయి కాబట్టి ఈరోజు ఆ కార్యక్రమం చేసుకున్నాం. అదేవిధంగా ఈరోజు మిన్ని గురుకులంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం సంతోషదాయం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మన స్కూల్లో ప్రతి ప్రోగ్రాం చేసుకుంటూ మీ అందరూ కూడా సహకారంతో మీరందరూ కూడా ఉద్యోగం రావాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ గూడూరు పట్టణంలోని రైల్వే క్వార్టర్ సమీపంలో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో చవితి వేడుకలు వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా స్వామి వారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. వినాయకుడు, శివపార్వతులు మరియు సుబ్రహ్మణ్య స్వామి వారి పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మనుబోలు సమీపంలోని చిర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి పాలాభిషేకం, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా గంధల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ వ్యవహరించారు. ఆదినారాయణ ఆదినారాయణ ఓం నారాయణ. మనుబోలు అంబేద్కర్ నగర్లోని దెబ్బ వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడికి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా మోచెర్ల మోహనమ్మ, వారి కుమారుడు లక్ష్మీనారాయణ, కోడల సుకన్య, వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. గణపతి గురు బ్రహ్మ గురుర్విష్ణు పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. నమో వ్రాతపతయే నమో వరదై గంధే సుశోభితం అగ్రే సమర్పణం. అమ్మా ఇటు తిరగండమ్మా చిన్నంగా. ఏకదైవ
గూడూరు పట్టణంలో శనివారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 10,243 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 81,944 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల బంగారం ధర 1,09,480 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 130 రూపాయల 70 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రోటరీ వెస్ట్ క్లబ్ సేవలు అభినందనీయం. గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అధికార పర్యటనలో భాగంగా విరివిగా సేవా కార్యక్రమాలు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పలువురిని సత్కరించిన రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ రవీంద్ర తదితరులు. పేదలు సాగు చేసుకుంటున్న భూములు వారికే చెందాలి. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేసిన అనంతరం మాట్లాడిన సిపిఎం మరియు వివిధ సంఘాల నాయకులు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మనుబోలులోని ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యాధులపై ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వివరించిన డాక్టర్ పూజిత. ముగిసిన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. గూడూరు రైల్వే క్వార్టర్ సమీపంలో కొలువైయున్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో విశేష పూజలు. అనంతరం శివ పార్వతులు, వినాయక, సుబ్రహ్మణ్య స్వామి వార్లకు వైభవంగా పల్లకీ సేవ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.